శ్రీమాత్రి నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు కలిసినప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని పరిహారం అడిగి తెలుసుకోవాలి, ప్రేక్షకులకి తెలియజేయాలనుకున్నాను. ఉరుకులు పరుగుల జీవితం, చిన్న పెద్ద ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయం లేచినప్పటి నుంచి ఎక్కడో ఒక చోటకి జీవనాధారం కోసం ప్రయాణం చేయాల్సిందే. ప్రయాణం అంటే ఎక్కడో దూర ప్రయాణాలు కూడా చేయక్కర్లేదు గురుగారు. ఇప్పుడు జాబ్ పర్పస్, బిజినెస్ పర్పస్ తిరుగుతూనే ఉండాలి. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, ముఖ్యంగా ఆఫ్టర్ కరోనా మాట్లాడుకుంటే, ఆరోగ్యం ఎప్పుడు ఎవరు ఎందుకు ఎలా ఉంటున్నారు, రాత్రి పడుకున్న వాళ్ళు ఉదయం లేస్తారా లెవ్వరా, ఇంటికి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ఇంట్లో ఉన్న వాళ్ళకి టెన్షన్ లాగా తయారైంది. సో ప్రయాణం మొదలుపెట్టే ముందు ప్రయాణం చేసేవాళ్ళు కానీ వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలి అని, అది ప్రయాణం చిన్న వ్యవధిలో అయినప్పటికీ కూడా ఏదైనా పరిహారం ఉందా, ఏదైనా మంత్రం ఉందా జపించుకోవడానికి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ జీవితం అనేది ఒక పెద్ద ప్రయాణం. ఇందులోపల ఒడిదుడుకులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. జీవిత ప్రయాణమే ఇది. అలాగే ప్రతిరోజు మనం ప్రయాణం చేస్తాం. కానీ నేను మీ అందరికీ ఒక మంచి ఫిలాసఫీ చెప్తాను. ఇది మీ ఇంట్లో గోడ మీద ఇది రాసుకోండి. మీరు ఎలా బతకాలి అని అంటే, ఈ నెక్స్ట్ మూమెంట్ చనిపోయినా సరే మీ లైఫ్లో మీకు ఏ రిగ్రెట్ ఫీలింగ్ ఉండకూడదు. అలా మీరు బతకాలి. అంటే చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేస్తున్న ప్రతి ఈవెంట్, మీ వాళ్ళ గురించి ఆలోచించడం కానీ ఎక్కడైనా సరే ఎండ్ టు ఎండ్ డీల్ ఉండాలి. ఎప్పుడైనా సరే చాలామంది కొన్ని పెద్ద పెద్ద తప్పులు చేస్తారు జీవితంలో. కరెక్ట్ చేసుకోలేని పెద్ద తప్పులు చేస్తారు. అలాంటి తప్పులు చేయకండి. ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోండి. అంటే నేను కొన్ని అనుభవపూర్వకంగా కొన్ని ఆలోచించిన మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, మనము ప్రతిరోజు మనం ఎక్కడికైనా సరే, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా సరే, మరణం అనేటువంటిది ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. నిశ్చేతుం కోను శక్నోతి వశిష్ఠోవా పరాశరః. వశిష్ఠుడు లాంటి మహర్షులు కూడా మరణాన్ని ఎవరికి ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేము అని చెప్పేశారు. కాబట్టి మరణం ఎప్పుడు ఎవరికి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనము నిత్య జీవితంలో మనం మనస్ఫూర్తిగా జీవించాలి. హర్ట్ నెవర్, లవ్ ఎవర్, సర్వ్ ఎవర్. సూపర్. ఎవరిని కూడా హర్ట్ చేయకండి, ఎవరిని కూడా బాధ పెట్టకండి. మాటలతో కానీ చేతులతో కానీ ఎవరిని బాధ పెట్టద్దు. మీరు ఎవరినో జీవితాన్ని నేను అదుపులో పెట్టుకుంటాను, జుట్టు పెట్టుకుంటాను అని మాత్రం ఆలోచన చేయకండి. ఎందుకోసం అంటే, మరణానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మనం ఒకరి జీవితాన్ని మనం స్తంభింపజేస్తున్నా, ప్రకృతి ఏం చేస్తుందంటే వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది. నువ్వు అక్కడ గట్టి పెట్టి ఆపేసావు. అప్పుడు ఏం చేస్తుంది ప్రకృతి? నువ్వు విఘాతం అనుకొని నేను తొలగించేస్తుంది. కాబట్టి ఎవరి జీవితాలని కూడా ఒడిసిపట్టి ఆపకండి. ఎవరి వ్యక్తిగత స్వాతంత్రం వాళ్ళదే, ఎవరి వ్యక్తిగత ఆలోచనలు వాళ్ళవే. వాళ్ళని మీ స్వార్థం కోసం అని చెప్పి ఎప్పుడు కూడా నిర్బంధించకండి. ఇది ఒకటి జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి. మనము మన వ్యక్తిగత స్వార్థం గురించి వేరే వాళ్ళ యొక్క సంతోషాన్ని, వేరే వాళ్ళ యొక్క ఆనందాన్ని మనము బానిసంగా చేసుకొని మనం వాళ్ళ జీవితాన్ని ఒడిసిపట్టకూడదు. అలా పడితే మాత్రం వాళ్లకు సంబంధించిన కర్మలన్నింటినీ కూడా మనం ఆపేస్తున్నాం. కాబట్టి నేచర్ మన కర్మల్ని మధ్యలో ఆపేసి తీసుకెళ్ళిపోతుంది. సింపుల్ చెప్పాలి అంటే, మన ఇంట్లోనే మనం ఒక పని చేయాలి, ఏదో ఒక అడ్డంకి వచ్చింది, ఏం చేస్తాము? అడ్డంకి తొలగించడానికి ప్రయత్నం చేస్తామో చెయ్యము. అట్లాగే ఒకరి జీవితాన్ని ఎప్పుడు కూడా పూర్తిగా మీ వైపు కైవసం చేసుకునే ప్రయత్నాలు చేయకండి. లివ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు ఆస్వాదించు, నీ జీవితాన్ని నువ్వు అనుభవించు. నీ జీవితంలో నీతో ఎవరైతే ఉంటారో వారితో సంతోషానికి పంచు. సంతోషాన్ని పెంచు, కానీ మాత్రం సంతోషాన్ని తులుచు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే, అకాల మరణాలకు, ఇలాంటి యాక్సిడెంట్లకి కారణము శాపనార్థాలే. అకాల మరణాలకి ఈ కారణం శాపనార్థాలే. ఒకరి శాపనార్థాలు తప్పకుండా ఫలిస్తాయి, గ్యారంటీగా ఫలిస్తాయి. మనోవేదనతో, అంటే ధర్మం ఉండి అక్కడ న్యాయం ఉండి వాళ్ళు మనోవేదనతో చేసే శాపము తప్పకుండా ఫలిస్తుంది. అందుకే ప్రయాణం చేసేటప్పుడు కానీ జీవితంలో మొట్టమొదటిగా మనం రాత్రి నిద్రపోవడం కూడా మనం ప్రయాణం చేస్తున్నాం. బికాస్ మన సబ్టల్ బాడీ ట్రావెల్ చేస్తుంది. మనం అనుకుంటాం మనం నిద్రపోతున్నాం, మనం అక్కడే ఉన్నాం అనుకుంటాం. కాదు. మనము ఒక క్షణకాలం పాటు మన జీవితంలో మన యొక్క ఆత్మ అనేది జయ విజయుల తోటి సహాయంతో వెళ్ళి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈరోజు చేసినటువంటివన్నీ కూడా లెక్కాపత్రాలు అప్పచెప్పొచ్చి మళ్ళీ తిరిగి వస్తుంది. ఇది జరగడానికి ఎంత కాలం పడుతుంది తెలుసా? ఒక 3 సెకండ్ల కాలం పడుతుంది. ప్రతి మనిషి తన యొక్క ఏదైతే ఒక స్థితిలో, అంటే సమాధి అవస్థలో వెళ్ళినప్పుడు ఈ 3 సెకండ్ల పాటు మనిషి చనిపోతాడు.
3 సెకండ్ల పాటు మనిషి యొక్క శరీరము పూర్తిగా సుప్త చేతనావస్థకి వెళ్ళిపోతుంది. ఇది చాలా మందికి తెలియదు. దాన్ని డీప్ స్లీప్ స్టేటస్ అంటారు. అది కావాలంటే మీరు ఆల్ఫా బీటా వాటికి సంబంధించిన దాంట్లో కూడా మీకు తెలుస్తుంది. సో ఇది ఒక ప్రయాణమే. నిజ జీవితంలో మీరన్న డౌట్ ఏంటంటే కనుక మనం ఎక్కడికైనా బయటకు వెళ్తా ఉంటే ఏం చేయాలి? పడుకునే ముందైనా బయటకు వెళ్ళేటప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి నిత్య జీవితంలో మీరు శ్రీమాత్రే నమః అనేది ఒక రెగ్యులర్గా నానుడి అని చదువుకోండి. లేదంటే ఓం నమో నారాయణాయ, లేదంటే ఓం నమ శివాయ. మీకు శివుడు ఇష్టమైతే నమ శివాయ, విష్ణు ఇష్టమైతే నారాయణ మంత్రము, అలాగే అమ్మవారి ఇష్టమైతే శ్రీమాత్రే నమః. ఈ 3 మంత్రాలు మించిన పెద్ద మంత్రాలు లేవు ఇంకా. సో ఈ 3 మంత్రాలు మీకు ఏది నచ్చితే దాన్ని మీరు రెగ్యులర్గా అనుకుంటూ ఉండండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే సంతతం చింతయేనంతం అంతకాలే విశేషత అని శాస్త్రం చెప్తుంది. అలాగని చెప్పి మనకి మరణం ఎప్పుడు వస్తుందో అని తెలుసుకునే ప్రయత్నం అసలు చేయకండి. అది జ్యోతిష్యుల్ని అడగడం కానీ, జ్యోతిష్యులు ఆటోమేటిక్గా చెప్తారు మీకు గండం ఉందని చెప్తారు తప్ప మరణం ఉందని ఏ జ్యోతిష్యుడు చెప్పడు. రెండోది, మీరు బయటకు వెళ్ళేటప్పుడు నేను చెప్పి ఈ శ్లోకాన్ని తప్పకుండా చదువుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ శ్లోకం చదవండి. వెళ్లే ముందు మీరు షూస్ వేసుకోకపోయినా షూస్ వేసుకునే ముందు, చెప్పులు వేసుకునే ముందు కాస్త ప్రశాంతంగా కూర్చోండి. 3 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోండి. తప్పకుండా నేను ఇది మంచి చెప్తాను, ఇది వినండి. చేతి ఒక పుస్తకం పెట్టుకోండి, ఒక చిన్న బుక్ ఎప్పుడు కూడా మీ పాకెట్ డైరీ పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక పెన్, పాకెట్ డైరీ ఎప్పుడు మీ దగ్గర ఉండాలి. ఓకే, ఉంచి మీరు ఈరోజు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా తీసుకోవాలి. అయితే హోరా చక్రం అని ఒకటి ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. ఆ హోరా చక్రం ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోవాలి. మీరు వెళుతున్న హోరా ఏమిటి అనేది తప్పకుండా చూసుకోవాలి. మనము శని హోరలో ఎప్పుడు బయలుదేరకూడదు, గుర్తుపెట్టుకోండి. శని హోర ఎప్పుడు ప్రయాణానికి మంచిది కాదు. కానీ అన్ని వేళల్లో అది పాసిబుల్ అవుతుందా గురుగారు? అదే చెప్తున్నా కదా, మనము ముఖ్యమైన ప్రయాణంకి వెళ్ళేటప్పుడు మాత్రం శనిహోర చూసుకొని వెళ్ళాలి. శనిహోరలో ముఖ్యమైన వాటికి ప్రయాణంకి వెళ్ళకూడదు. కూరగాయలు తెచ్చుకుంటాను, దాన్ని తెచ్చుకుంటున్నాను, దీన్ని తెచ్చుకుంటున్నానంటే దానికే పెద్దగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ కూర్చున్నప్పుడు ఒకటే మంత్రం చదువుకోవాలి. అగ్రతో నారసింహస్తు పృష్ఠతో గోపినందనః ఉభయో పార్శ్వయో రాస్తాం సశరౌ రామ లక్ష్మణౌ. ఈ శ్లోకాన్ని మీరు రికార్డ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, మళ్ళీ వినండి. ఈ శ్లోకాన్ని 3 సార్లు చదువుకోవాలి. మనం ఎప్పుడు ఎక్కడికి బయటకు వెళుతున్నా సరే ఈ శ్లోకాన్ని 3 సార్లు చదువుకోవాలి. ఏంటి? అగ్రతో నారసింహస్తు అంటే మన ముందు వైపు నరసింహస్వామి ఉండునుగాక, పృష్ఠతో గోపి నందన వెనక వైపు శ్రీకృష్ణుడు మనల్ని సంరక్షించునుగాక, ఉభయో పార్శ్వయో రాస్తాం మనకి రెండు వైపులు కూడా రామలక్ష్మణుడు మనల్ని సంరక్షించునుగాక. ఈ శ్లోకము చాలా అద్భుతమైంది. ఇది మునుపటి కాలములో ఇదే శ్లోకాన్ని కంచి పరమాచార్యులు ఈ శ్లోకాన్ని చదివినప్పుడు కంచి పరమాచార్యులని వారి దగ్గర వెళ్ళేటువంటి బంగారు చాలా విగ్రహాలు అన్నీ ఉన్నాయి కదా, అవి దోచుకోవడానికి దొంగలు వచ్చినప్పుడు రామలక్ష్మణుడు ఇద్దరే కనబడి ఆ దొంగలతో యుద్ధం చేశారు. ఇది కంచి పరమాచార్యుల వారి జీవిత చరిత్రలో ఉంది ఈ శ్లోకాన్ని. అది కాకుండా ఇంకొకటి కూడా, ఇప్పుడు రామానుజ సాంప్రదాయం పాటించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొన్ని శ్లోకాలు చదవలేరు వాళ్ళు. సో వాళ్ళ కోసం కూడా ఒకటి ఏంటిది, వనమాలి గదీశాంకి శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవో భిరక్షతు. విష్ణు సహస్రం ఈ శ్లోకాన్ని 3 సార్లు అనుకొని బయలుదేరారు. ఇప్పుడు పిల్ల అడ్డం వచ్చింది, లేదంటే ఎవరైనా జుట్టు విరిపూసుకొని అడ్డం వచ్చారు, ఇలా ఏది మనకి విఘ్నం కనిపించినా, ఒకవేళ పోయేటప్పుడు ఎడమ కన్ను అదురుతుంది, అలా జరిగినప్పుడైనా ఎప్పుడైనా సరే ఏదైనా కీడు అనిపించింది మనకి, మన మైండ్ మనకు 6 సెన్స్ చెప్తుంది ఇదేదో కీడు వచ్చింది అని మనకు చెప్తుంది. చెప్పినప్పుడు మాత్రం ఈ శ్లోకాన్ని 3 సార్లు చదువుకోండి. ఆటోమేటిక్గా కాలములో అది మీకు రావాల్సింది త్రుటిలో తప్పిపోతుంది. ఎందుకోసం అంటే నేను చాలా మంది జీవితాల్లో నేను చూశాను, ఈ మంత్రం చదవడం వల్ల చాలా మందికి త్రుటిలో తప్పిపోయినవి చాలా ఉన్నాయి. త్రుటిలో ఏవైతే గనక, ఇప్పుడు ఉదాహరణకి మొన్న నాకు తెలిసినటువంటి వాళ్ళ క్లయింట్స్ వచ్చారు, బయట ఎవరో వచ్చి చెట్టు నరుకుతున్నాడు, అతనికి సంబంధం లేదు, ఆఫీస్లో ఉన్న వ్యక్తి, అతను చెట్టు నరకడము, అది కింద పడిపోవడము అదే మూమెంట్. ఆ టైంలో వాడు అలర్ట్గా లేడు, ఎవరు రావట్లేదు కదా అనుకున్నారు. ఇతను ఎవరో ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుంచి వచ్చేసాడు, చెట్టు పడడము, అతని నెత్తి మీద పడడం, చనిపోవడం క్షణంలో జరిగిపోయాయి. ఇది ఎలా జరుగుతుంది అని అంటే అంతే, కాలం. మనకి కాలము గండం అనేటిది ఏంటంటే క్షణభంగురం గండం. అందుకోసం అంటే ఎప్పుడు నిత్య భగవన్ నామస్మరణ చేస్తున్నాం అనుకోండి,
సో గండాలు రాకుండా పోతాయి. ఒకవేళ గండం రావాలి, అది 100% అయినా సరే అది విష్ణులోకానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. సో ప్రయాణము ఎప్పటికైనా ప్రయాణమే. ఇక్కడ నుంచి మనం చనిపోయిన తర్వాత ప్రయాణం చేయకుండా ఉండలేము. మళ్ళీ అక్కడ నుంచి కూడా విష్ణు దూతలతో యమదూతలతో ప్రయాణం చేయాలి. మళ్ళీ అక్కడ యమలోకంలోనూ ప్రయాణం చేయాలి, అక్కడ విష్ణులోకంలోనూ ప్రయాణం చేయాలి. ఆఖరికి మనం ఉండాల్సింది మణిద్వీపంలో. ఆ మణిద్వీపంలో ఉండాలి అని అంటే ఆ జగన్మాత యొక్క లలితా సహస్రనామము ప్రతిరోజు చదవండి. ఎవరైతే లలితా సహస్రనామాన్ని, విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు ఇంట్లో చదువుతారో వాళ్ళకి ఏ ప్రయాణమైనా మంచి ప్రయాణమే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం.